ఇలా టైం అయితే ఫోన్లోనే కాపురం పెట్టి హలో అన్నారు. ఆ కట్లేదు కట్టారు కదా, కొంచెం లూజ్ గా చేయండి రా ప్లీజ్ రా. జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇదేనా నా పెళ్ళామా? సరే, ఎంత కావాలి? నాకు డబ్బులు వద్దే. మరి నాకు నీ పని మనిషి కావాలి. పని మనిషా? అవును, నీ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన పని మనిషి నాకు కావాలి. ఈ శెట్టి అంటే ఎవడనుకున్నావు రాను? ఇప్పుడు ఒక లెవెల్ ఒక స్థాయి అని ఉంటుంది. నా ఇంట్లో కొత్తగా చేయడం పని మనిషిని. అమ్మా ప్లీజ్ అమ్మా ఒకసారి వస్తావని అడక్క తినమంటావా? అయినా ఈ పని మనిషి ఫ్యాంటసీ ఏంట్రా? ఎవడ స్థాయి ఆడిది, ఎవరి రిక్వైర్మెంట్లు ఆడి. నీ పెళ్ళం నీ ఇంటికి రావాలంటే నీ పని మనిషి నా ఇంటికి రావాలి. ఆ పని మీద ఉండు. బ్రోకర్ చేసి దొబ్బారు కదా. సరే కానీ కట్టలేదు కొంచెం లూజ్ గా కట్టండి ప్లీజ్ రా. కట్ చేసాడు. రాయ్ మూత మూసేరా. రే ఇట్రా సార్. ఇప్పుడు మన దగ్గర కొత్తగా పని మనిషి ఏమైనా చేరిందా? ఎవరో జాయిన్ అయినట్టున్నారు సార్. ఎందుకు? సరే దాన్ని తీసుకొని రెడీ చెయ్యి. ఏంటి సార్ ఇంత టెన్షన్ లో కూడా? అవునరా, ముచ్చటగా మూడో పిల్లం కావాలని చెప్పింది. అలాగే సార్, అలాగే చేస్తాడులే గాని ఇంకా దాస్తావా ఇప్పటికైనా చెప్తావా? అంటే పోనీ అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా నీ గురించి నాకు తెలియాల్సింది ఏం లేదు కానీ ప్రాబ్లం ఏంటో చెప్పు. రే నీకే కాదురా, యావత్ ప్రపంచానికి తెలియని ఒక విషయం ఉందిరా. ఏంటది? అంటే నాకు సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? నీకు సెకండ్ సెటప్ ఏంట్రా? అయినా అదేదో ప్రపంచంలో నా ఒక్కడికే ఉన్నట్టు ఎందుకురా రియాక్షన్? అంటే నీకో విషయం చెప్పాలి. నీకు సెకండ్ సెటప్? మన స్కూల్లో పక్కూరి పద్మ మన క్లాస్ లోకి వచ్చి నీ పక్కన కూర్చుంటేనే నువ్వు పారిపోయి పక్క క్లాస్ లో కూర్చునేవాడివి. అలాంటిది నీకు సెకండ్ సెటప్? రే ఇప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా అవసరమా? నేను చెప్పేది ఒక్కసారి మీది ఇక్కడే ఉంది. మీది కోసం నాది చాలా వెతుకుతాయి. డిన్నర్ చేద్దాం. అవునా? అయ్యే అమ్మా చెల్లమ్మా నువ్వు చల్లగా ఉండమ్మా. చూడరా నువ్వంటే ఎంత ప్రేమ. ఎవరు కాదన్నారా? అయినా అది పిలిచింది భోజనం చేయడం. అదే ప్రతి చిన్న విషయానికి అంతగా నువ్వు ఎమోషనల్ రియాక్షన్ ఎందుకు? పాపం ఏదో రమ్మంటుంది కదా రా, వెళ్ళు. వచ్చేస్తాడులే జావజీ మా నేను వస్తాను 10 నిమిషాల్లో. అయ్యే చల్లగా అయ్యే చల్లగా मैं वेट कर रही हूं. జాగ్రత్త అమ్మా. ఎంత ప్రేమరా. అదేమన్నా ప్రాబ్లం చేస్తుందా నీకు? తను చాలా మంచిదిరా. ఏంటి ఈ చెల్లెమ్మ కన్నా మంచిదా? అలా అనలేదురా, నా మాట ఒక్కసారి పూర్తిగా వినరా ప్లీజ్. పోనీలే, అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. అంటే ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్? ప్రతిదానికి ఎందుకు రాలా రియాక్ట్ అవుతావు? కిడ్నాపా? ఎవరు చేస్తుంటారంటావు? ఆడెవడు నాకు తెలుసు. ఇంత పెద్ద పంచాయతీ జరిగేది. అది అలా కాదురా, నీకు ఐడియా ఉంటుంది కదా ఎవరై ఉంటారా అని. అంటే నాకు నా బిజినెస్ లో చాలా మంది ఎనిమీస్ ఉన్నారా, కానీ కిడ్నాప్ చేసేంత చీప్ ఫెలోస్ ఎవరు లేరు. కాబట్టి ఇది కేవలం డబ్బు కోసం చేసిందని అర్థమైంది. కానీ దీంట్లో ఒక హైలైట్ ఉందిరా. ఒక్కడే కిడ్నాప్ చేసి వేరే వేరే వాళ్ళు వేరే వేరే ఫోన్ నంబర్లతో వేరే వేరే బడ్జెట్లతో ఫోన్ చేసి. అరే 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 నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకరా. నువ్వు విషయం నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటా. నాకు వదిలే, నువ్వు మందే. ఒఫీషియల్ గా ఏ యాక్షన్ తీసుకోకు. అన్అఫీషియల్ గా నువ్వు ఏదైనా చేస్తే నేను నీకు 50 lakhs ఇస్తాను. అరే ఏమైందిరా? లేకపోతే నీకు నాకు మధ్య మనీ మ్యాటర్స్ ఏంట్రా? ఒక హెల్ప్ చేసావు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చా. దాని తప్ప ఓకేనా? సుబ్బారావు వస్తున్నా సార్. చెప్పండి సార్. సార్ 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను. అర్థమైంది, బ్యాలెన్స్ తర్వాత చూసుకుందాం అంటావు అంతే కదా సార్? ఇప్పుడు సార్ ఎవరెవరు ఫోన్లు చేశారు, వాళ్ళ నంబర్లు ఏంటో కనుక్కో. అసలు ఆ ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయి లేదా? చేస్తున్నాయి సార్. వర్క్ చేస్తే దాని తాలూకా పూర్తి డేటా నాకు రేపు మార్నింగ్ కల్లా కావాలి. గొప్ప తీసి ఈవెంట్ ప్లానర్స్ అని కనిపెట్టిస్తే నా పరిస్థితి ఏంటి? అలాగే ఎవ్రీ డీటెయిల్ నాకు తెలియాలి, అర్థమైందా? ఓకే సార్. నువ్వు ఫేస్ అలా అదే నువ్వు అలా పెట్టుకోకు, నేను చూసుకుంటాను. టెన్షన్ పడు. సార్ టెన్షన్ పడుతున్నది దాని గురించి కాదు సార్. మరి మేడంని తీసుకెళ్లిపోతే పోయారు గాని వాళ్ళు చెప్పినట్టు చివరిలో ఫైర్ వర్క్స్ కూడా పేర్లేదు సార్. సార్ చాలాసేపు వెయిట్ చేశారు కూడా. పైకి చూసి చూసి మెడ కూడా పట్టేసింది.